హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. చాలామంది చిన్న వయసులో స్మోకింగ్, డ్రింకింగ్కి అలవాటు పడతారు. తర్వాత దాని పర్యవసానం కొంచెం మీడియం ఏజ్, ఒక 30-40స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మొదట ఏంటంటే కాలేజ్ డేస్లో కానీ, గ్రోయింగ్ అప్ ఏజ్లో కానీ ఫ్రెండ్స్తో ఒకసారి ట్రై చేస్తే ఏముంటుంది అనుకోవడం, అది హ్యాబిట్గా మారిపోతుంది. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఒకసారి ట్రై చేద్దాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ట్రై చేస్తే అది ఇంకా కొన్ని వారాల తర్వాత అది మీకు అలవాటులోకి వచ్చేస్తుంది. ఒక్కసారి అది అలవాటు అయిపోగానే మీకు దాన్ని వ్యసనంలోకి వెళ్ళిపోద్ది. మీరు ఒక 6 నెలలు, సంవత్సరం అయితే ఇంకా అది లేకుండా మీరు ఉండలేరు. కాబట్టి అది మీరు చిన్న వయసులో మీరు స్టార్ట్ చేసే ముందే దాన్ని కట్ డౌన్ చేస్తే, ఎవరైనా మీకు ఆఫర్ చేసినా మీరు క్లియర్గా నో అనే స్టాండ్లో ఉండగలిగితే మీకు అది వ్యసనంలోకి వెళ్లకుండా ఉంటుంది. మొదటిసారి, రెండోసారి మీకు పెద్దగా వ్యసనంలోకి వెళ్ళకపోవచ్చు, బట్ అది గ్రాడ్యువల్గా అదొక జారుడు బండలాగా అదొక వ్యసనంలోకి వెళ్ళిపోతుంది. సో మీ హెల్త్ని మీరు మీ చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు 18-19 ఏళ్ళకి బాధ్యతలు ఉండవు, 30లోకి వచ్చేటప్పుడు బాధ్యతలు వస్తాయి. అప్పుడు మీ ఫ్యామిలీకి హెల్ప్ కావాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్, డ్రింకింగ్, సే నో టు డ్రగ్స్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీ హెల్త్ని కాపాడుకోవాలి.